ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మీ మనసులోనే చెప్పుకోండి. రేపు ఒక్కరోజు మీ మదర్ లేదా మీ వైఫ్ ఇంట్లో లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఎవరు రెడీ చేస్తారు, కిడ్స్ని స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు, యూనిఫామ్, లంచ్ బాక్స్, గ్రాసరీస్, అసలు మీ ఇల్లు నార్మల్గా రన్ అవుతుందా, లేక అప్పుడే మనకి వాళ్ళ వాల్యూ అర్థమవ్వడం మొదలవుతుందా? ఇది మెన్ వర్సెస్ ఉమెన్ డిబేట్ కాదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్కి మీనింగ్ తెలియజేయడం. ద ఇన్విజిబుల్ వర్క్. మార్నింగ్ 5:30 AM ఇంట్లో అందరూ నిద్రలో ఉంటారు, కానీ ఒక అమ్మ, ఒక భార్య, ఒక కోడలు, వీళ్ళకి మాత్రం ఆల్రెడీ డే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్సెస్, కిడ్స్, పేరెంట్స్, మెడిసిన్స్, గ్రాసరీస్, ఇలా చెప్పుకుంటూ పోతే నెవర్ ఎండింగ్ లిస్టే ఉంటుంది. స్టిల్ డిన్నర్ అయిపోయి అందరూ పడుకున్నాక కూడా రేపేం కుక్ చేయాలి అని ఆలోచించేది కూడా తనే. అందరికీ కనిపించేది తను చేసే పని, కానీ కనిపించింది తను క్యారీ చేసే మెంటల్ స్ట్రెస్. అందరి బర్త్డేస్, డాక్టర్ అపాయింట్మెంట్, స్కూల్ ప్రాజెక్ట్స్, మిల్క్, గ్యాస్ బిల్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్కి శాలరీ ఉండదు, లీవ్ కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అప్రిసియేషన్ కూడా చాలా తక్కువే. టోటలీ అగ్రీ. ఈ జనరేషన్లో చాలా మంది మెన్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఐ ట్రూలీ అప్రిషియేట్ ఇట్. కానీ ఇంకా కొంతమంది ఇలా కూడా ఉన్నారు, అది ఒక జెండర్కి సంబంధించిన పని అని మాత్రమే నమ్మేవాళ్ళు. ఇప్పుడున్న ఫాస్ట్ పేస్డ్ మోడర్న్ సొసైటీలో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు జాబ్స్కి వెళ్తున్నారు, ఇద్దరికి శాలరీస్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ అలా ఉంటేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం మనం. బట్ స్టిల్ ఇంకా ఎందుకు హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కలే తీసుకోవాలి? అలా తీసుకున్నట్టయితే ఒక్కల మీదే ఆ స్ట్రెస్ ఉండిపోయి అనవసరంగా ఫ్రస్ట్రేషన్, ఆర్గ్యుమెంట్స్ బిల్డ్ అవుతాయి. దానివల్ల నెగిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అది వాళ్ళ ఇద్దరి రిలేషన్షిప్కి అస్సలు మంచిది కాదు. ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఇంకా హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఇద్దరు ఈక్వల్గా తీసుకున్నట్టయితే ఇద్దరు రిలేషన్షిప్ చాలా హ్యాపీగా, హెల్దీగా ఉంటుంది. ఇలా ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం అనేది ఇంట్లో అందరికీ అర్థమయ్యేలాగా ఎలా చెప్పగలం? అలాగే ఫ్యూచర్ జనరేషన్కి ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది నేను పార్ట్ 2లో చెప్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.